ఫ్యామిలీ బాగున్నారా? నాకు డాడుకు మధ్యలో జరిగిన ఒక చిన్న కాన్వర్సేషన్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మేబీ దట్ కెన్ హెల్ప్ ఫ్యూ ఆఫ్ యూ. నిన్నటి దినాన ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు నాకు ఇష్టమైన పాట నేను వింటా ఉన్నాను. ఎందుకో తెలియదు, సడన్ గా నాకున్న సమస్యలని నా కళ్ళ ముందుకు వచ్చేసి చాలా బాధగా భారంగా అనిపించింది. ఒక్క నిమిషం నేను డాడుతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. డాడు, నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తాను కదా, ఇంతగా నీ కోసం నిలబడతాను కదా, అయినప్పటికీ ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా ఉంది, నేను భరించలేకపోతున్నాను డాడు అని నాకే తెలియకుండా ఏడవడం మొదలుపెట్టాను. ఎవరు ఎలాంటి మాటలన్నా నా సహనానికి మించి నేను భరిస్తున్నాను కదా, హృదయపూర్వకంగా వాళ్ళని క్షమిస్తున్నాను కదా, అయినప్పటికీ వారి మధ్య నీ ఫేవర్ని నేను ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను డాడు అని నేను అడిగాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక గదిలో ఉన్నాం అనుకోండి, ఆ గదిలో మనతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ మనల్ని ప్రేమిస్తున్నారు అనుకోండి, అందరూ మన దగ్గరకు వచ్చి నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తా ఉన్నారు అనుకోండి. వాళ్ళందరిలో ఎవరు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరు మనల్ని చివరి దాకా ప్రేమిస్తారు, ఎవరి ప్రేమ ఎంత దూరం వెళ్తుంది అనే దాని గురించి మనం ఎలా కొలతలు వేయగలం? అందరూ ప్రేమిస్తున్నానని చెప్తున్నారు కదా. అదే గదిలో మనల్ని ద్వేషించేవారు, మన మీద అసూయ పడే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, వారు ఎవ్వరు మాటలు వినకుండా చివరి దాకా నేను నీకోసం నిలబడతాను, నిన్ను ప్రేమిస్తాను అనే వాళ్ళు ఒకరు బయటకు వచ్చారనుకోండి, వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది కదా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే గాడ్స్ ఫేవర్ బ్రింగ్స్ అస్ బ్లెస్సింగ్స్ అని. దేవుని ఫేవర్ ఉంటే అందరూ మనల్ని ప్రేమిస్తారు, ఎప్పుడు సంతోషంగా ఉంటాం అనుకుంటాం. యోసేపు కూడా చిన్నవాడుగా ఉన్నప్పటి నుంచి తన తండ్రిని సంతోషపెట్టిన కుమారుడుగా ఉంటాడు, తన తండ్రి ప్రేమను గెలుచుకుంటాడు, తన తండ్రి ఫేవర్ ద్వారా రంగురంగుల అంగిని పొందుకుంటాడు కదా. కానీ ఆ తండ్రి ఫేవర్, ఆ రంగురంగుల అంగి యోసేపు జీవితాన్ని సంతోషమయంగా చేయలేదు, కానీ ఆ ఫేవర్, ఆ అంగి తన అన్నలు అసూయపడేలా చేసింది, తన అన్నలు తనని గోతులో తోసేలా చేసింది, తన అన్నలు తనను అమ్మేసేలా చేసింది. కానీ చివరికి దేవుడు యోసేపుని ఎక్కడ కూర్చోపెట్టాడో మనందరికీ తెలిసిందే కదా. మన జీవితాల్లో కూడా అంతే. దేవుని ఫేవర్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నప్పుడు మనల్ని ఎంతసేపు సపోర్ట్ చేసే వాళ్ళ మధ్యలో దేవుడు మనల్ని పెట్టడు. నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల కాదు, నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, నీ దగ్గర డబ్బులు లేవు, నీకు కుటుంబం లేదు అని రకరకాల సూటిపోటి మాటలు మాట్లాడి మన జీవితానికి వలకట్టి మనల్ని కిందకి చూసే వారి మధ్యలోనే పెడతారు. వాళ్ళు చక్కగా కిందనే అక్కడే ఉంటారు, కానీ అప్పుడు దాకా వాళ్ళ మధ్యనే ఉన్న మనల్ని మాత్రం వాళ్ళ కళ్ళ ముందే ఒక్కసారి వాళ్ళ అన్న మాటలు వాళ్ళకు గుర్తు చేసి మరి చక్కగా ఒక్కొక్క మెట్టు పైకి హెచ్చిస్తా ఉంటాడు. ఆయన్ని నమ్ముకున్న మనము సిగ్గుపరచబడమని ఇంకొకసారి నిరూపిస్తాడు. నిజమే, ఆయన సమయం వచ్చేదాకా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయినప్పటికీ నిరీక్షణ కలిగి మన భారాన్ని దేవుడి మీద వేసినప్పుడు ప్రశాంతతని మనం అనుభవించగలుగుతాం. హ్యావ్ అ గుడ్ డే. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.